చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా
చదవక మునుపు మనందరం మన పరిశుద్ధ గ్రంథములు పైకెత్తి సజీవ వాక్కు మా ఎదులు అనే కీర్తన సంఘముగా అందరం కలిసి పాడుకుందాం. సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము. నూరంతల ఫలము మాకిమ్ము. సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని జయప్రకాష్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. For today's service, the scripture portion has been taken from the Gospel according to St. Luke, chapter 19, verses beginning from 1 to 10. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కొత్త నిబంధన గ్రంథము భక్తుడైన లూకా గారు రాసినటువంటి లూకా సువార్త నుంచి 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబరు 71, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరిని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ వాక్యమును ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దగ్గర మా ప్రభువా, జీవం కలిగిన యేసయ్య, ఈ పునరుద్ధాన దినమందునైనా మీ సహవాసములనైనా మేము సమకూటకు మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇక్కడ 2 లేక 3 నా నామమునుంటారు, అక్కడ నేనుంటానని సెలవిచ్చిన గొప్ప దేవా, నీ నామములో మేము చేరి ఉండగా మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. తండ్రి, మీరు మాట్లాడే దేవుడో ప్రభువా, మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాం.
నిలబడినాను కేవలము ప్రభా మీ నోటి బూరగా మాత్రమే నాయన వాడుకొని మీ వాక్యంలోని సత్యములు ప్రభా మర్మములు మాకు బయలుపరిచి మా హృదయంలో మీ వాక్యము విత్తి నీరుగట్టి ఫలింపచేయమని వేడుకొనిచున్నాం. మీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. జీవము కలిగిన మీ మాటలు మాకు బయలుపరచమని వేడుకొనుచు క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యాన భాగంగా జయప్రకాష్ గారు చదవగా మనం విని ఉన్నాం. లూకాసు వార్తలో యేసు ప్రభువారిని ప్రాముఖ్యంగా లూకా భక్తుడు మనుష్య కుమారునిగా ఆయనను సంబోధిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి యేసు ప్రభువారి లోకమునకు రావాల్సిన ఉద్దేశం ఏమిటో అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివినట్లయితే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవుని యొక్క ఉద్దేశం అది. యేసు ప్రభువారు ఈ లోకమునకు రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశము నశించిపోవచ్చిన మనలను ఆయన వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎన్నో ప్రాంతములను ఆయన దర్శించి ఉన్నాడు. నిజానికి యెరూషలేము నుండి ఆయన పరిచర్యను ప్రారంభించాలి, కానీ యెరూషలేములో ఆయనను అనేక విధాలుగా ఆయన వ్యతిరేకించి ఆయన ఏదో రీతిగా హింసించాలని ప్రయత్నించినందువలన బేతనీ ప్రాంతం ఒక కుటుంబం యేసు ప్రభువారిని చేర్చుకుంది. మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబము యేసు ప్రభువారిని చేర్చుకున్న తరువాత యేసు ప్రభువారి బేతనీ ప్రాంతం నుండి ఆయన పరిచర్యను విస్తరించడం మనము చూస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనంలో ఎరికో ప్రాంతము గురించి అక్కడ రాస్తూ ఉన్నారు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి 35వ వచనము 18వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి. ఈ 2 పర్యాయములో యేసు ప్రభువారు నిజానికి యెరూషలేము ఆయన ప్రయాణం అవుతూ ఉన్నాడు. చెప్పాలి, ఇది ఆయన చివరి ప్రయాణం. యెరూషలేమునకు చివరి ప్రయాణం అది. ఆయన చివరి ప్రయాణములో ఎరుకో ప్రాంతము గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ భిక్షగాన్ని కావచ్చు, 19వ అధ్యాయంలో జక్కయ్య జీవితంలో జరిగిన మార్పు కావచ్చు, ఈ 2 సంఘటనలు ప్రాముఖ్యంగా ఎరుకో ప్రాంతంలో జరిగి ఉన్నాయి. యేసు ప్రభువారు ఎన్నో సమయాలలో ఎన్నో పరిస్థితులు ఆయన బోధిస్తున్నాడు. అనేక మంది, వేల మంది ఆయన వాక్యము వింటూ ఉన్నారు. ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది, కొన్ని వేల మంది యేసు ప్రభువారి బోధన వింటూ ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కూడా చాలా పర్యాయములు యేసు ప్రభువారు వ్యక్తిగత జీవితాలకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తున్నాడు. దానికి మంచి ఉదాహరణ జక్కయ్య యొక్క జీవితం. ఎరుకో ప్రాంతము ఆ కాలంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ధనిక పట్టణం ఇది. ఎరుకో ప్రాంతం, ధనిక పట్టణాల్లో ఎరుకో ప్రాంతం ఒకటి. అక్కడ ధనము చాలా ఉంది, అక్కడ మంచి భూమి, ఈ యొక్క రోజెస్ని పండించేవారు, పామ్ ట్రీస్ ఉండేవి అక్కడ ఎక్కువ, ఈ ఫిగ్ ట్రీస్ ఉండేవి, అంజూరపు చెట్లు, ఇవన్నీ కూడా అక్కడ బాగా సేద్యపరుస్తూ ఉండేవారు. ధనము కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ. జక్కయ్య జీవితాన్ని కూడా మనము చూస్తున్నప్పుడు అక్కడ సుంకము వసూలు చేసే వ్యక్తి జంకయ్య, సుంకపు గుత్తదారుడు, ఇంగ్లీష్లో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ ఉంటే వాళ్ళందరి మీద కూడా అతను అధికారిగా ఉన్నాడు, చాలా డబ్బు సంపాదించాడు. ఆ వ్యక్తి జీవితంలో యేసు ప్రభువారు వచ్చినప్పుడు జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని ఈ దినము ప్రాముఖ్యంగా దేవుని వర్తమానము బయలుపరచడానికి నేను ఆశపడుచు ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనంలో వరకు మనము ధ్యానించినట్లయితే ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం చెప్పాలంటే ఆయన ఈ లోకానికి రావడానికి ద వెరీ పర్పస్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ దిస్ టెక్స్ట్. ఈ యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క ఉద్దేశము యేసు ప్రభు వారిలో ఏమై ఉన్నదో, ఆయన కుమారుడిని ఎందు నిమిత్తము పంపించాడో
చాలా వివరముగా రాయబడినది. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మన జీవితాలు కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనతో కూడా ఆయన మాట్లాడడానికి, మన గృహంలో చేరడానికి, మన హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఎందుకని ఆయన ఉద్దేశమే అది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము ధ్యానించుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క గ్రంథములో, ప్రతి ఒక్క అధ్యాయంలో ఆయన ప్రేమ బయలుపరచబడి ఉన్నది. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన బిడ్డలు ఎంతగా ప్రేమించాడు, ఆయన రక్షణలోనికి నడిపించడం, తర్వాత వారి అవిధేయత, మళ్ళీ వారు పశ్చాత్తాపపడడం, దేవుడు మళ్ళీ వారిని స్వీకరించడం, మళ్ళీ వారిని ప్రేమించడం. ఇట్ ఈస్ లైక్ ఎ సైకిల్. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఆయన ప్రేమను చూపిస్తాడు, మానవుడు అవిధేయత, మళ్ళీ పశ్చాత్తాపం, మళ్ళీ దేవుడు తిరిగి ప్రేమించడం. ఎందుకంటే ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రేమించడం. ఆయన ప్రేమస్వరూపి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ఒక్క మాట చాలు మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవడానికి. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఏ రీతిగా రక్షించడానికంటే మరణించడానికి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరణించడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైనది, ఆయన ప్రేమకు అవధులు లేకుండా ఆయన శాశ్వతమైన ప్రేమను మనల్ని కనపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగము కూడా దేవుని ప్రేమకు ఒక గొప్ప రుజువుగా కనబడుతున్నది. మొట్టమొదటిగా మనము చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఆయన వెతకడానికి వచ్చాడు. 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. దేవుడు మనల్ని వెతికే దేవుడు. నిజానికి ఈ వాక్య భాగంలో మనం అనుకోవచ్చు, జక్కయ్య కథ వెతుకుతుంది యేసు ప్రభువారిని, జక్కయ్య కథ చూడడానికి వచ్చింది యేసు ప్రభువారిని అని మనం భావించవచ్చు. కానీ నిజానికి యేసు ప్రభువారే జక్కయ్యను వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆ రోజు ఎరుకో ప్రాంతంలో ఆయన పట్టణం ప్రవేశించిన తర్వాత జక్కయ్యను వెతుకుతూ ఉన్నాడు. జక్కయ్య జీవితాన్ని మనం ఒకసారిగా చూసేట మొదటి 3 వచనాల్లో జక్కయ్య గురించి కొన్ని మాటలను రాస్తున్నాడు. జక్కయ్య యొక్క వృత్తి ఏంటి అంటే సుంకము వసూలు చేయ, సుంకపు గుర్తుదాడు. ఈజ్ ద చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆ కాలంలో ఈ యొక్క సుంకరులు కానీ సుంకపు గుత్తదారులన్నా కూడా ప్రజలలో చాలా వ్యతిరేకత. ఎందుకంటే దానికి 2 కారణాలు. ఒకటి, తమ ప్రజలై ఉండి తమ దగ్గర సుంకము వసూలు చేస్తున్నారని. కొంతమంది మనలో కూడా ఉంటారు, మన భేదం లేకుండా డబ్బుల్ని ఏదో రీతిగా గుంజుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు, ఏదో రీతిగా ఆశపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. జక్కయ్య కూడా అందులో ఒకడు. ఈ సుంకరులందరూ కూడా అందులో ఒకళ్ళు. ఏదో రీతిగా డబ్బులు తమ ప్రజల నుండే తీసుకుంటున్నారు కాబట్టి చాలా వ్యతిరేకత వారంటే జీవితంలో, ఇజ్రాయేల్ జీవితంలో. రెండవది, వారు తమ కొరకు పని చేయకుండా రోమా రాజ్యము కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, రోమా ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నారు. ఈ కారణాల వల్ల ఈ సుంకరులు అంటే చాలా చాలా చిన్న చూపు, వారిని చెప్పాలంటే తృణీకరించిన జీవితం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన గురించి ఉపమానం తెలియజేస్తున్నప్పుడు 9వ వచనం నుండి సుమారుగా 14వ వచనం వరకు గల వాక్య భాగములో అక్కడ ప్రార్థన గురించిన ఉపమానము యేసు ప్రభువారు బయలుపరుస్తున్నాడు. ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వచ్చారు. నేను ప్రార్థన గురించి వివరించడం లేదు, కానీ 2 వ్యక్తులు వచ్చినప్పుడు పరిసేయుని యొక్క ప్రార్థన మనము ఒకసారి చదివినట్లయితే 11వ వచనంలో పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. అంటే ఎంత హీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇతనిలాగా నేను ఉండనందుకు నీకు వందనాలని చెప్తున్నాడు దేవునికి. అంటే సుంకరులు అంత హీనంగా చూసేవాడు. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ జక్కయ్యస్. జక్కయ్య యొక్క జీవితంలో తన బ్రతుకు ఆ రీతిగా ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి కానీ ప్రజలలో వ్యతిరేకత. ఇంకోటి కూడా జక్కయ్య జీవితంలో మనం చూస్తే, జక్కయ్య అనే మాటకు అర్థము మనము పరిశీలన చేస్తే, జక్కయ్య అంటే రైచియస్నెస్, నీతి, ప్యూరిటీ, పరిశుద్ధత గురించి ఆ పేరును పెట్టారు. పాస్టర్ గారు కూడా చాలాసార్లు నామకరణం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, పేరెంట్స్ ఇచ్చే చిన్న బైబిల్ తమ బిడ్డలకి ఏంటి అంటే ఇట్స్ దేర్ నేమ్, వారి పేరు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పేరుకు చాలా ప్రాముఖ్యత.
పేరుకు చాలా ప్రత్యేకత. ఒక వ్యక్తికి పేరు పెట్టారంటే ఆ పేరుకు తగినట్టుగా వారు జీవించాలి. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వస్తున్నప్పుడు అక్కడ యోసేపుతో మాట్లాడిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్న, మరియమ్మతో మాట్లాడినప్పుడు దేవుని దూత వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే అతనికి యేసు అని పేరు పెట్టాడు. ఎందుకు? తమ ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. పేరులో చాలా చాలా భావము దాగి ఉంటుంది. ఆ రీతిగానే ఇక్కడ జక్కయ్య జీవితంలో కూడా తన పేరు చూస్తే పరిశుద్ధత, తన పేరు చూస్తే నీతి, కానీ తన జీవితాన్ని మనం చూస్తే దానికి చాలా భిన్నమైన జీవితము జక్కయ్య జీవిస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈరోజు మనము కూడా, మనందరము కూడా ఒక పేరు పెట్టి పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. వీఆర్ హ్యావింగ్ ఎ నేమ్. మన వ్యక్తిగత జీవితంలో ఒక పేరు ఉంటుంది, మన తల్లిదండ్రులు ఒకటి ఉద్దేశించి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ లోకం మనకి ఇచ్చిన పేరేంటో తెలుసా? యు ఆర్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. కానీ మన పేరుకు తగినట్టుగా మనము జీవించడం లేదు. దేవుని వాక్యంలో కూడా రాయబడి ఇందుని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాల్లో మనము కూడా ఆ రీతిగా జీవిస్తున్నాం. మేము దేవుడిచ్చిన గొప్ప పేరుకి తగినట్టుగా మనము జీవించకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. జక్కయ్య జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప పేరు ఇచ్చాడు. జక్కయ్య నువ్వు పరిశుద్ధుడివి, జక్కయ్య నువ్వు నీతి. దేవుడు అట్లానే మన జీవితంలో కూడా యేసు ప్రభుని వెంబడించే వారిగా మనల్ని క్రైస్తవులుగా పిలిచారు. అయితే ఈరోజు మనము ఆ పేరుకు తగినట్టుగా మనము జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. కానీ యేసయ్య మాత్రం మనల్ని వెతకడానికి వచ్చాడు, ఆయన మనల్ని దర్శించడానికి వచ్చాడు. ఇక్కడ కూడా ఎరుకో ప్రాంతము గుండా వెళ్తూ జక్కయ్యని చూస్తూ ఉన్నాడు. జక్కయ్య జీవితంలో ఎన్నో 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 లోపాలు మనము చూడవచ్చు. తన ప్రజలకు అన్యాయము చేస్తూ ఉన్నాడు, పేరుకు తగినటువంటి జీవితము లేదు. అటువంటి జీవితము తనకున్న ఒక కోరిక తన జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడ రాస్తున్నాడు 19వ అధ్యాయంలో 3వ వచనంలో, యేసు ఎవరో అని చూడాలి. యేసయ్యని చూడాలనే కోరిక తన జీవితంలో, తన జీవితంలో ఒక గొప్ప కోరిక తన జీవితాన్ని మొత్తము కూడా మార్చింది. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో తలంపులతో మనము జీవిస్తాం. కానీ దేవుని ప్రణాళికలో దేవునికి ఇష్టమైన కోరికలు మనము కోరగలుగుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలాసార్లు మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయకూడదని చెప్పడం లేదు, కానీ మన బిడ్డలు బాగా స్థిరపడాలి, మంచి ఇల్లు కావాలి, నాకు పలానది కావాలి, ఇటువంటి ఈ లోక సంబంధమైన కోరికలను మనము కోరుకుంటూ ఉంటాం. కానీ జక్కయ్య ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా ఒక గొప్ప కోరిక తన జీవితంలో ఏంటి అంటే యేసయ్యని చూడాలి. ఆ యేసయ్యని చూడాలి అనే ఉద్దేశంలో తన బ్రతుకును మొత్తం ఎంత తగ్గించుకున్నాడంటే, తనకు ధనం ఉంది, జ్ఞాపకం చేసుకోండి, తనకు మిగుల ధనవంతుడు, అతను చాలా గొప్ప ధనవంతుడు. అక్కడ రాస్తాడు 2వ వచనంలో, సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అని రాస్తాడు. కాబట్టి ఆ ప్రాంతంలో హీఈస్ ఎ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. రెండవది డబ్బులు ఉన్నాయి, తనకి ధనవంతుడుగా పిలువబడుతున్నాడు. కానీ యేసయ్యని చూడాలి అని అనుకున్నప్పుడు, దేవుని కొరకు ఒక కోరిక కలిగినప్పుడు, దేవుని కొరకు ఒక ఉద్దేశం కలిగినప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, చెట్టెక్కుతున్నాడు. గమనించాలి. ఒకవేళ మన ప్రాంతంలో కూడా కలెక్టర్ గారు ఎవరైనా ఒక ఇంపార్టెంట్ దేవుని సేవకులు వస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు ఎక్కాడనుకో మనకి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అటువంటి పనులు చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, తలంపులలో కూడా అవి రావు. ఎందుకంటే మనకున్న శక్తిని బట్టి లేదా మనకున్న అధికారంకు తగినట్టుగా మనము జీవించాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ జక్కయ్య ఒక మంచి ఉదాహరణ కనపరుస్తున్నాడు. ఏంటి అంటే దేవుని ముందు వీఆర్ నథింగ్. యేసయ్య ముందు మన జీవితాలు ఏమీ లేవు, శూన్యం. ఇట్ ఈస్ నథింగ్ బట్ డస్ట్. దేవుని వాక్యంలో అంటే మన బ్రతుకులు మట్టి బ్రతుకులు అంటాడు దేవుడు, ఆవిరి వంటి జీవితాలు. ఆయన పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు, ఆయన చూడాలని కోరుకుంటున్నప్పుడు మన అధికారమును విడిచిపెట్టి, మన స్థితిగతులను విడిచిపెట్టి, మన స్థాయిని విడిచిపెట్టి
ఆయన పాదాల దగ్గర చేరాలి. మనల్ని మనము తగ్గించుకునే జీవితాన్ని కలిగి ఉండాలి. జక్కయ్య జీవితంలో ఉన్న ఒక గొప్ప లక్షణం, అప్పటి వరకు డబ్బును ఎంతో సంపాదించాడు, ధనమును సంపాదించాడు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు వాటన్నిటినీ పక్కన పెట్టి తన స్థాయిని తగ్గించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న మేడి చెట్టు ఎక్కుతున్నాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎంత తగ్గించుకొని వస్తున్నాం? మనల్ని గుర్తించాలని కోరుకుంటూ మనం ఆలయానికి వస్తున్నామా? చాలాసార్లు ఆలయానికి వచ్చేటప్పుడు చాలాసార్లు మనం మంచిగా తయారాలని చూస్తాం, ఎందుకంటే ఇతరులు మనము బాగున్నాము అని చెప్పాలని కొంతమంది ఉద్దేశిస్తూ ఉంటారు. కొంతమంది స్టైల్గా తయారవుతారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. చాలా ఆడంబరాలు ఎక్కువ మనకి, లేదా కొన్నిసార్లు మనకున్న అధికారమును బట్టి గుర్తించాలి ఇతరులు మనల్ని అని కోరుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం వచ్చిన వెంటనే అందరూ అలర్ట్ అయ్యి మనకు కుర్చీలు వేయాలని కూడా కోరుకుంటాం. చాలా సందర్భాలలో. పోయినసారి అక్కడ జరుగుతున్నప్పుడు ఒంగోలు ఒక పెద్ద డాక్టర్ గారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. ముందు వాళ్ళు కంగారు పడుతున్నారు, కానీ వాళ్ళు చాలా సింపుల్గా వెళ్ళి వెనక వాళ్ళ కుర్చీలు తెచ్చుకొని కూర్చొని ఆరాధనలో పాల్గొన్నారు. అయిపోయినాక ఒక పెద్ద వెళ్ళి అడిగారు, అయ్యా మీరు చెప్పుంటే ముందుకు తెచ్చేవాళ్ళం కదా అంటే, పరం కదా అంటే, ఎక్కడ కూర్చున్న పర్లా, ఆరాధనకు మేము వచ్చున్నామని చెప్పారు. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన స్థాయిని విడిచిపెట్టాలి, మనకున్న అధికారమును విడిచిపెట్టాలి, మనకున్న ధనమును విడిచిపెట్టాలి, సర్వము విడిచిపెట్టి ఆయన ముందు దీన మనసుతో మనం ఆయన సన్నిధిలోనికి రావాలి. జక్కయ్య అది గ్రహించాడు. యేసయ్యని చూడాలనే గొప్ప కోరిక తన జీవితంలో ఉన్నది, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ రీతిగా రావాలి గ్రహించాడు. అన్ని విడిచిపెట్టాడు, పరిగెడుతున్నాడు. యేసయ్య వచ్చే లోపల, అక్కడ జనము కూడే లోపల నేను చెట్టెక్కి యేసయ్యని చూడాలి. తనలో బలహీనతలు ఉండొచ్చు, పొట్టివాడై ఉండొచ్చు, ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు, కానీ అన్నిటినీ పక్కన పెట్టాడు. యేసయ్యని చూడాలనే కోరిక. లూకాసు వార్త 18వ అధ్యాయము 17వ వచనంలో యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభు వారు సెలవిచ్చాడు. చిన్నపిల్లల మనస్తత్వం అదే ఇక్కడ జక్కయ్య జీవితంలో కూడా వచ్చేసింది. చిన్న బిడ్డ యొక్క మనస్తత్వం, యేసయ్యని చూడాలి. ఇక్కడ కూడా ఎవరైనా పెద్ద పెద్ద విఐపీస్ ఒకవేళ హెలికాప్టర్లో వస్తూ ఉంటే ఫస్ట్ ఒంగోలులో రియాక్ట్ అయ్యే కమ్యూనిటీ ఎవరు తెలుసా? చిన్నపిల్లలు రియాక్ట్ అవుతారు. హెలికాప్టర్ శబ్దం వినిన వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు, ఎవరో చూడాలి. జక్కయ్య కూడా అంతే, చిన్నపిల్లల మనస్తత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఎట్లయినా యేసయ్యని చూడాలి, ఏ రీతిగా అయినా కూడా యేసయ్యని చూడాలి అనే ఉద్దేశం. అయితే గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని తలంపులతో జక్కయ్య వస్తే యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే జక్కయ్యని చూస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో మనము చదువుకుంటే, అక్కడ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచాడు. జక్కయ్య అనుకున్నాడు, నన్ను ఎవ్వరు గుర్తించకపోయినా పర్లా, నేను వెనకాలంటే చాలు, లేదా నేను చెట్టులో దాగి ఆయన చూస్తే చాలు, ఎవరు నన్ను గుర్తించకపోతే చాలు, ఇటువంటి తలంపుల్లో వచ్చాడు జక్కయ్య. నిజానికి ఈ మేడి చెట్టు బాగా ఆకులన్నీ విస్తరించుంటాయి, మంచి కొమ్ములు ఉంటాయి, కాబట్టి ఎవరు వాళ్ళ నుండి చూడలేరు. కానీ యేసయ్య ఆడికొచ్చి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడు. చాలా సందర్భాల్లో దేవుడు మన పరిస్థితులను చూస్తున్నాడా లేదా, దేవుడు మన జీవితాలను పరిశీలన చేస్తూ ఉన్నాడా లేదా, కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నా కష్టాలను చూస్తూ ఉన్నాడా లేదా, నా సమస్యలు చూస్తూ ఉన్నాడా లేదా, నా స్థితిగతులు, నా పరిస్థితులు దేవుడు చూస్తున్నాడా లేదా. చాలా తలంపులు మన జీవితంలో ఉండొచ్చు, చాలా రకాలుగా మనం భావించవచ్చు. కానీ మన దేవుడు చూచే దేవుడు. ఆదికాండము 16వ అధ్యాయంలో శారై అబ్రహామును పిలిచి, ఇదిగో నువ్వు హాగరుతో కూడుకో, నాకు బిడ్డను అనుగ్రహించు అన్నప్పుడు, హాగరుతో కూడినప్పుడు అబ్రహాముకు దేవుడు బిడ్డను అనుగ్రహించి ఉన్నాడు. గర్భము దాల్చింది. ఆమె గర్భము ధరించిన వెంటనే హాగరుకు శారై ఎట్టుంది తెలుసా, నీచమైన దానిగా కనపడింది. మన తలంపులలో మనకు ఎట్లుంటుందంటే, హాగరు చేసింది తప్పు కదా, హాగరు శారైని చూసి చాలా నీచంగా ఆలోచన చేసింది కదా అని మనం భావిస్తాం.
సారాయి కూడా అది దృష్టిలో పెట్టుకొని అబ్రహాం దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఆమె ఇట్లా చేస్తుంది అని చెప్పిన వెంటనే నీ ఇష్టం వచ్చినది చెయ్యి. హాగరు విషయంలో అంటే హాగర్ వెళ్ళిపోద్ది. ఆదికాండము 16వ అధ్యాయంలో 13వ వచనంలో అక్కడ గర్భము ధరించిన హాగర్ గురించి రాస్తూ ఉన్నాడు. మనము హాగర్ గురించి ఎట్లా ఆలోచిస్తామంటే, హాగరు ఈ రీతిగా సారాయి గురించి ఆలోచించింది కదా, ఇటువంటి కష్టం వస్తే ఏముందిలే అని అనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ రాస్తున్నాడు 13వ వచనంలో, అక్కడ హాగరు సాక్ష్యం ఇస్తుంది దేవుని గురించి. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. గమనించిన, హాగరు అన్యురాలు, కానీ దేవుడు ఆ బిడ్డను కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు చూచే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ సీస్ ఎవ్రీవన్. ఈ లోకంలో మనం అనుకోవచ్చు మన జీవితాలనే చూస్తాడేమో దేవుడు, కాదు, అందరినీ చూస్తాడు ఆయన. ఆయన కనుదృష్టి ప్రతి మానవుని మీద ఉంటుంది. అందుకని మనము కీడు ఇతరులకు చేసేటప్పుడు చాలా ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఇతరులకి. మనము చాలాసార్లు క్రైస్తవేతరుల పట్ల చాలా చిన్న చూపు ఉండొచ్చేమో, చాలా హీనంగా మనం కూడా చూడవచ్చేమో, వాళ్ళని లెక్క చేయకుండా మనం మాట్లాడతామేమో. కానీ దేవుడు చూచే దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు ఆయన. జక్కయ్య మానవుని దృష్టిలో ఒక పాపిగా ఉన్నాడు, సుంకరి కాబట్టి. కానీ దేవుడు జక్కయ్యని చూస్తూ ఉన్నాడు. దేవుడు వ్యక్తిగత జీవితాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే ఆయన చూచే దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచారు. ఎంతోమందికి సువార్త ప్రకటించిన తర్వాత ఆయన శిష్యులను పిలిచి ఆదినమే సాయంకాలమైనప్పుడు యేసు అద్దరికి పోవుదమని తన శిష్యులతో చెప్పగా వారు జనులు పంపివేసి యేసును ఉన్నపాటున ఒక దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి. యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, అద్దరికి వెళ్దాం, అవతల ఒడ్డుకు వెళ్దాం మనం. ఎందుకు? అక్కడ ఒకే ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మను రక్షించడానికి. 5వ అధ్యాయం 1వ వచనంలో, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అక్కడికి వచ్చిన తర్వాత సేన పట్టిన దయ్యములు పట్టిన ఒక యవనస్తుని దేవుడు స్వస్థపరిచాడు. ఒక వ్యక్తిని మార్చడానికి, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుడు సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. చాలాసార్లు మన జీవితాలను దేవుడు చూస్తున్నాడా లేదా అని మనం భావించవచ్చేమో. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ వ్యక్తిగత సంభాషణ, అక్కడ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితాలను కూడా దేవుడు దర్శించడానికి, ఆయన చూడడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మన జీవితంలో జక్కయ్య వంటి కోరికలు మనకున్నాయా? జక్కయ్య వంటి తగ్గింపు స్వభావముతో ఆయన పాదాల దగ్గర మనము చేరుతున్నాం లేదా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గర తగ్గింపుతో వస్తామో, జక్కయ్యలాగా చిన్న పిల్లవాని మనస్తత్వము ధరించుకొని మనం ఆయన దగ్గరికి వస్తామో, అంటే మన జీవితాలను చూస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. గెరాసేనులో దేశంలో ఆ దయ్యం పట్టిన వాడు తలంపుల్లో కూడా యేసు ప్రభువారు వచ్చిండడు. కానీ యేసయ్య అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సమరయ స్త్రీ ఆమె జీవితంలో యథార్థముగా ఆరాధించాలనుకుంది. యేసయ్య యథార్థముగా ఆరాధించే వాళ్ళని దేవుడు దర్శిస్తాడు. యేసయ్య దర్శించాడు. మన జీవితంలో కూడా అటువంటి యథార్థత, అటువంటి తగ్గింపు, అటువంటి స్వభావాన్ని మనము కలిగినప్పుడు దేవుడు మన జీవితాలను చూస్తూ మన బ్రతుకులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది, ఆయన రక్షించే దేవుడు. ఆయన చూచి ఆగిపోలేదు. అక్కడ లూకాసు వార్త 19:10లో కూడా నశించిన దాన్ని వెతికాడు దేవుడు. వెతికి అక్కడికి ఆగిపోలా, ఆయన రక్షించడానికి సిద్ధపడ్డాడు. జక్కయ్యను వెతికాడు, ఆ చెట్లో జక్కయ్యను వెతికాడు, జక్కయ్యను చూచాడు దేవుడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడు సార్? అతన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్యతో మాట్లాడుతున్నాడు దేవుడు. జక్కయ్య 5వ వచనంలో త్వరగా దిగుము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జక్కయ్య గురించి అక్కడ రాయబడలా, ఇంకెక్కడ. లూకా భక్తుడు మాత్రమే జక్కయ్య గురించి రాస్తున్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసయ్య, జక్కయ్య ఆ మేడి చెట్లో దాంకొని ఉన్నాడు. యేసయ్య ఆ జక్కయ్యని చూచాడు.
కానీ జక్కయ్యని ఏమని పిలుస్తాడు సార్? జక్కయ్య దిగిరా అన్నాడు. యేసయ్యకి పేరు ఎట్ట తెలిసి ఉంటుంది? మనకైతే ఇప్పుడు ఆ వ్యక్తి జక్కయ్య అని మనకు చదువుకోవడం బట్టి తెలిసింది. కానీ యేసయ్య ఆ వ్యక్తిని చూచిన వెంటనే అతన్ని గుర్తించాడు. అతని పేరు జక్కయ్య అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి మన జీవితం మొత్తం తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని పేరు ఆయనకు తెలుసు. మనం తెలియదు అనుకుంటాం అంతే. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. హీఈస్ కాలింగ్ అస్ బై నేమ్. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. జక్కయ్యను కూడా జక్కయ్య దిగిరా అంటున్నాడు, త్వరగా దిగిరా అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు జక్కయ్యని. ఆయన రక్షించే అక్కడ సేవింగ్ యాక్ట్ మనం చూస్తున్నప్పుడు దర్ ఈస్ అన్ అర్జెన్సీ ఇన్ ద కాల్. జక్కయ్య, నేను యెరూషలేముకు వెళ్తూ ఉన్నాను. అది కాదు దేవుని యొక్క సంభాషణ. జక్కయ్య, ఇక్కడ చాలామంది ఉన్నారు, వారితో నేను సంభాషించిన తర్వాత నీ దగ్గరికి వస్తా కాదు. జక్కయ్య, త్వరగా దిగిరా, త్వరగా. ఎందుకంటే సమయము మించిపోతున్నది. యేసయ్య యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ అన్ అర్జెంట్ కాల్. మన జీవితంలో కూడా దేవుడు అట్లానే పిలుస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అంట కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను యేసయ్య సెలవిచ్చాడు. హీఈస్ కమింగ్ సూన్. త్వరగా వస్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ అన్ అర్జెంట్ కాల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా దేవుడు త్వరగా మన జీవితాలను దర్శించడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు అడుగుతూ ఉన్నాడు. సమయం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ మన జీవితంలో అనుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా. లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ ఒంగోలులో పాండమిక్ చాలా తీవ్రంగా ఉంది. కోవిడ్ టైంలో చాలామంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా చాలామంది నేను అనౌన్స్ చేస్తూ పాస్టర్ గారు మాస్క్ పెట్టుకోవాలంటా ఉంటే చాలామంది తర్వాత వచ్చి మాస్క్ పెట్టి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా పాస్టర్ గారు, ఏముంది, గాలి ఆటలేదు పాస్టర్ గారు, ఏముంది, ఇటువంటివి చాలా చెప్తారు. పోయిన సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ మాసంలో చాలామందికి తెలియదు కానీ చనిపోతున్నారు. మన క్రైస్తవ సమాజంలోనే సుమారుగా 100 మందికి పైగా చనిపోయారు. కొన్ని సందర్భాలలో ఈ యొక్క భూస్థాపన చేయడానికి ఉదయం 9 గంటలకు భూస్థాపనకి వెళ్ళి వచ్చేవాడిని. ఇంట్లోకి రావాలంటే స్నానం చేసుకొని రావాలి. స్నానం చేసుకొని ఇంట్లోకి వస్తే మళ్ళీ ఫోన్ వచ్చేది, పాస్టర్ గారు భూస్థాపన. మళ్ళీ వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసేవాడిని, మళ్ళీ ఫోన్ వచ్చేది. ఒకసారి రాత్రి 8:30 గంటలకు కూడా సమాధి చేశారు. భయంకరంగా చనిపోయారు. రోజులు చనిపోతూ ఉన్నారు. కొన్ని రోజులు ఒకే రోజు 5 సమాధులు, 4 సమాధులు, కొన్ని దినంలో ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములో మన జీవితము శాశ్వతము కాదు. ఎప్పుడు బ్రతుకుతామో ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. దేవుడి కృపలో ఆయన పిలుచుకోవచ్చు, ఆయన కృపలో మనల్ని సజీవులుగా కాపాడుతాడు. అన్నీ ఆయన కృప. ఒకవేళ మన జీవితంలో తగు నిర్ణయము తీసుకోకుండా మన జీవితాలు ఈ లోకాన్ని విడిస్తే మన జీవితం ఎక్కడుంటుంది తెలుసా? అగ్నికుండంలో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ఎవని పేరైనను జీవ గ్రంథముందు రాయబడినట్టు కనబడని వాడు అగ్నికుండంలో పారవేయబడను. జక్కయ్య జీవితంలో కూడా దేవుడు అదే జ్ఞాపకం చేసుకున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, దెర్ ఈజ్ నో టైం. సమయం లేదు జక్కయ్య, నువ్వు త్వరగా వస్తే నేను నీ ఇంట్లో ఉంటా. చూడండి, నిజానికి యేసు ప్రభువారు దేవుని ఈ యొక్క సువార్త పత్రికలు మనం చూసినప్పుడు సువార్తలలో ప్రతి ఒక్కరు యేసు ప్రభువారిని ఆహ్వానిస్తూ ఉంటే ఇక్కడ ఆహ్వానించింది యేసు ప్రభువే. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళడానికి నిజానికి జక్కయ్య ఆహ్వానించాలి, కానీ జక్కయ్యనే యేసు ప్రభువారు ఆహ్వానిస్తున్నాడు, దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే సమయం లేదు, దెర్ ఈస్ నో టైం.
ఆయన సిలువ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన త్వరగా వస్తున్నాడు, సమయం లేదు. ఇట్ ఈస్ అన్ అర్జెంట్ కాల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు అన్నాడు, త్వరగా 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 మన బ్రతుకులు మార్చుకోవాలి. ఆయన సమయం ఇస్తున్నాడంటే మన గొప్పతనం కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థనలు కాదు, ఆయన కృపలో మనకు సమయం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా జక్కయ్య ఆయన చేర్చుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పది. దేవుని యొక్క ప్రణాళిక జక్కయ్య జీవితంలో చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కరములో చాపి మనల్ని ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని ఉద్దేశం ఎంత గొప్పది. నిజానికి అక్కడున్న ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన ఒక మనుషుని యొద్ద బస చేయుటకు వెళ్ళనని చాలా సనుక్కున్నారు. గమనించండి, ఇక్కడ ప్రజలు దే ఆర్ అన్ అబ్స్ట్రకల్. కొన్నిసార్లు మనము క్రైస్తవేతరులు ప్రార్థన చేసుకోవడానికి మన దగ్గరికి వస్తారు, దేవుని వాక్యం మనం వినడానికి వస్తారు. కొన్నిసార్లు మనమే ఆటంకం అవుతూ ఉంటాం వారికి. కొన్నిసార్లు నేను కూడా ఇక్కడ కాంగ్రెస్ను పాస్గా చెప్పినప్పుడు వింటున్నప్పుడు కొన్నిసార్లు పక్కన మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వాక్యము చెబుతూ ఉంటే రెఫరెన్సులు చెప్తా, వాక్యం చెప్తా, ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చాలా రకాలుగా మనం ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటాం. ఇక్కడ కూడా ప్రజలు సనుక్కుంటూ ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఒక గుడ్డివాడు యేసు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడు. 37వ వచనంలో నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళొచ్చున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేస్తూ ఉంటే ఊరకుండమని ముందర నడిచిన వారు వారిని గద్దించిరి. కొన్నిసార్లు మనమే ఆటంకం అవుతూ ఉంటామేమో, క్రైస్తవేతరులకు ఆటంకంగా, కొన్నిసార్లు క్రైస్తవ సమాజానికి మనం ఆటంకంగా ఉంటామేమో. ఇక్కడ ప్రజలు కూడా సనుక్కుంటున్నారు. సుంకర్లు కూడా యేసుప్రభు వారు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏంది పాపి అయిన ఒక మనిషి ఇంటికి వెళ్తున్నాడు. ఇటువంటి మాటలు లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా యేసుప్రభు వారు అక్కడ సుంకర్ల దగ్గరికి వచ్చినప్పుడు 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొదట, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులు శాస్త్రులది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచునని చాలా సనుగుకొనిరి. యేసయ్య రావడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన వచ్చిందే పాపుల కొరకు. ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ సిన్నర్స్ అండ్ ట్యాక్స్ కలెక్టర్స్. ఆయన గుర్తింపే అది, పాపుల కొరకు ఆయన వచ్చింది. కానీ ప్రజలు సనుక్కుంటూ ఉన్నారు, ప్రజలు నిందలేస్తూ ఉంటారు. చాలాసార్లు చర్చిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు వి ఆస్క్ ఫర్ రికగ్నిషన్. పాస్టర్ గారు ఏంది మమ్మల్ని గుర్తించడం లేదు, పాస్టర్ గారు ఒకళ్ళు గుర్తించడం లేదు, అందరి గురించి మాట్లాడుతుంటే మా పేరు చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రజలు సనుగుతూ ఉన్నారు. యేసయ్య మాత్రం సుంకరులు పాపులతో ఆయన బస చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడు. మన జీవితాల్లో ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ఉద్దేశంలో చాలా గొప్పవి. మనం ఒకటి తలుస్తాం, జక్కయ్య కేవలము యేసయ్య ఎవరో చూడాలి అనుకున్నాడు అంతే. కానీ యేసయ్య జక్కయ్యని పేరు పెట్టి పిలిచి నీ ఇంట్లో ఉంటానని చెప్పి ఆ ఇంటికి వచ్చి బస చేసి జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య ఉద్దేశం ఒకటి, దేవుని ఉద్దేశం మరొకటి. పాత నిబంధనలో కూడా రూతు గ్రంథం మనము చదివితే అక్కడ ఎలీమెలెకు నయోమి భార్య భర్తలు ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళి మోయాబులో ఉండాలనుకుంటారు. ఆడికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. భర్త చనిపోతాడు, కొడుకులు చనిపోతారు. కానీ దేవుని ఉద్దేశము రూతును తీసుకొచ్చి మళ్ళీ ఇజ్రాయెల్లో బోయాజ్కి వచ్చి వివాహం చేయించడం. దేవుని ప్రణాళిక చాలా విచిత్రమైనది. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. మన తలంపులు, మన ఉద్దేశాలు ఒక రీతిగా ఉంటాయి, కానీ దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మరొకటై ఉంటుంది. యోనా జీవితంలో యోనాను పిలుస్తున్నాడు, యోనా నువ్వు నినివేకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు,
వారికి దుర్గతి కలుగుతుందని చెప్పు. యోనా మరొక మార్గంలో నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. తర్షీషు వెళ్ళడానికి ఓడనెక్కుతాడు. కానీ దేవుని ఉద్దేశం ఇంకొకటి. వచ్చింది, తుఫాన్ వచ్చింది, నీళ్ళు వచ్చాయి, నీళ్ళల్లో పడ్డాడు. ఆడికొచ్చి ఒక మత్స్యము మింగేసింది యోనాని. మళ్ళీ దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇనివేకెళ్ళి దుర్గతి పడుతున్నాడు. నినివే ప్రాంతం వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు క్షమించాడు. యోనా అనుకున్నాడు, దేవా నువ్వు దుర్గతి కలుగుతుందని నువ్వు సెలవీయమన్నావు, నువ్వు ఇదిగో ఇట్లా క్షమిస్తున్నావు కదా నాయన. కానీ దేవుని యొక్క ఉద్దేశం మరొకటి. వాళ్ళని క్షమించాడు. పశ్చాత్తాపడినప్పుడు క్షమించాడు దేవుడు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో దేవుడు 70 సంవత్సరముల శ్రమల కాలము గడిచిన తర్వాత ఇజ్రాయేల్ జనాంగంతో, యూదులతో మాట్లాడుతూ దేవుడు 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటాడు. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నేను ఎరుగుదును, నాకు తెలుసు నేనేం ప్రణాళిక కలిగి ఉన్నానో, ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం ఉంటుంది. అందుకని దేవుడు యెషయా గ్రంథంలో కూడా అంటాడు కదా, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ త్రోవ నా త్రోవ వంటిది కాదంటాడు. మన తలంపులు ఒకటి ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఆశ కలిగి ఉంటామో, ఆయన దర్శించాలి, ఆయన చూడాలని ఆశ జక్కయ్య జీవితంలో అతని జీవితాన్ని మార్చేసింది. దేవుడు చూచాడు, రక్షించాడు. చివరి ఒక చిన్న మాట చెప్పి, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. జక్కయ్య జీవితంలో దేవుడు అతన్ని చూచాడు, అతన్ని దర్శించాడు, అతన్ని రక్షించాడు. ఇక్కడతో అయిపోలేదు అక్కడ సంఘటన. మూడోదిగా మనం చూస్తే దెర్ ఈజ్ అ రాడికల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ జక్కయ్యస్ లైఫ్. జక్కయ్య జీవితంలో ఒక గొప్ప మార్పును మనము చూడవచ్చు. నిజానికి జక్కయ్య జీవితం అప్పటి వరకు డబ్బు సంపాదించడం తన ఉద్దేశం అయితే, యేసయ్య వచ్చిన తర్వాత డబ్బు ఇవ్వడము తన ఉద్దేశం అయిపోయింది. చూడండి, దేవునితో మాట్లాడుతా ఆయన అంటున్నాడు 19వ అధ్యాయంలో జక్కయ్య యొక్క స్పందనలు మనము చూస్తున్నప్పుడు 6వ వచనంలో, అతడు త్వరగా దిగి, ఎందుకంటే సమయం లేదు కదా, త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. హిస్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్. యేసయ్య మన జీవితంలో రక్షణ ఇచ్చినప్పుడు ఆ ఆనందము చాలా గొప్పది. ఆ రక్షణ ఆనందము చాలా గొప్పది. జక్కయ్యకు ఆనందము కలిగింది. తర్వాత 8వ వచనంలో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయముగా దేనిని తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. యేసయ్య వెంటనే అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య పలుకుతున్న కొన్ని మాటలు చూడండి. నిలవబడి యేసయ్యతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 ఇంతలు వారికి తిరిగి ఇచ్చేస్తా. నాకున్న సంపదల్లో సగం బీదలకు ఇచ్చేస్తా. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే, ఎవరి దగ్గరైనా అన్యాయంగా సుంకము తీసుకుంటే దానికి 4 ఇంతలు చెల్లిస్తే అతని దగ్గర ఏం మిగలవు. నిజానికి సగం బీదలకు ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి మిగతా సగములో అన్యాయం, తన దగ్గర ఉన్నవన్నీ కూడా అన్యాయపు సొమ్మే. ఆ అన్యాయపు సొమ్ములో సగం బీదలకు ఇచ్చేసి అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 ఇంతలు చెల్లిస్తే ఆయన జీవితంలో ఏముండదు. కానీ తనకు కలిగింది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా అక్కడ ఒక ధనవంతుడి గురించి యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు. ఇంకో ధనవంతుడు యేసుప్రభు వారి పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? గొప్ప కోరిక తనది కూడా. యేసయ్య అంటున్నాడు, అతను ప్రేమించి అంటే దగ్గరికి తీసుకొని నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించి అన్నాడు యేసయ్య. అతడు మిగులు ధనవంతుడు కల వ్యసనం పడి యేసుప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
అప్పుడు యేసయ్య అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం, దుర్లభం, కష్టము. ధనవంతుడు సూది బజ్జములో ఒంటను ఏ రీతిగా పంపలేము, ఆ రీతిగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెప్పాడు. కానీ ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుతున్నాడు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యం, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, ఆయన అనగా యేసు ప్రభువారు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. ఎందుకంటే జక్కయ్య తన జీవితంలో మార్పును చూపింది. దెర్ ఇస్ ఎ రాడికల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ జక్కయ్యస్ లైఫ్. గొప్ప మార్పు తన జీవితంలో కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు, జక్కయ్య నువ్వు చాలామంది దగ్గర అన్యాయంగా తీసుకున్నావు కదా, వారికి 4 ఇవ్వు, నీ ఆస్తిలో సగం బీదలకు ఇవ్వు. యేసయ్య ఒక్క మాట కూడా చెప్పలా. మీరు ఆ వాక్యం చదివితే యేసయ్య ఒక్క మాట కూడా నువ్వు ఈ రీతిగా చెయ్యని కూడా చెప్పలా. అతడే నిలవబడి, ఇదిగో నా మార్పుకి ఇదే నాంది, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నా, నీ అన్యాయంగా తీసుకుంటే 4 ఇస్తున్నా. దేవుడు ఇతడు కూడా అబ్రహాము సంతానమే అని చెప్పింది ఆస్తి ఇచ్చేస్తాడనో, లేదంటే బీదలకు సగం ఇచ్చాడు, లేదా 4 చెల్లిస్తాడు అని కాదు యేసు ప్రభు వారు చెప్పింది. దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ హిస్ లైఫ్ స్టైల్. తన జీవితంలో కలిగిన మార్పుని చూసి యేసు ప్రభు వారు ఇతడు అబ్రహాము సంతానమే అని చెప్తున్నాడు. క్రైస్తవుని జీవితంలో యేసు ప్రభు వారు మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితాల్లో కావాల్సింది మార్పు. సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి. ఆమె జీవితము క్రీస్తుని సంపాదించుకోక మునుపు ఒక రకంగా ఉంది, ఆయన సంపాదించుకున్న తర్వాత మరొక రకంగా మారిపోయింది. వెళ్ళి సువార్తను ప్రకటించింది ఆమె. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ గుడ్డివాడు తన జీవితంలో కలిగిన మార్పు చేత దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేన దయ్యం పట్టిన ఆ వ్యక్తి దెక్కపోలి పరిధి ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇవన్నీ మనకు దేనికి గుర్తు చేస్తున్నాయంటే, మన జీవితంలో క్రీస్తు వచ్చిన తర్వాత మన జీవితంలో కలిగిన మార్పు ఏంటి? నువ్వు పాత జీవితమే నువ్వు కొనసాగిస్తూ ఉంటే నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. అప్పుడు నీ జీవితంలో చాలా డబ్బు ఉండి ఇప్పుడు నీకు ఇచ్చే స్వభావం లేకపోతే నీ జీవితంలో కలిగిన మార్పు ఏమీ లేదు. క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత, ఆయన మనము పొందుకున్న తర్వాత, ఆయన ఇచ్చిన రక్షణను అనుభవించిన తర్వాత మన జీవితంలో కావాల్సింది మార్పు. జక్కయ్య యేసయ్యని సంపాదించుకున్నాడు, మార్పు పొందాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఆత్మవరముల గురించి రాస్తున్నాడు దేవుడు. ఆయన మన జీవితంలో వచ్చిన తర్వాత మన జీవితంలో కూడా ఇటువంటి ఆత్మవరములు ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే స్వస్థపరచువరను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధములైన భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. మనము దేవుని సంపాదించుకున్నప్పుడు, యేసు ప్రభువారి మన జీవితంలో పొందుకున్నప్పుడు మనకి ఏదో ఒక స్పిరిచువల్ గిఫ్ట్ ఉండాలి. జక్కయ్య తన కలిగినది ఇస్తూ ఉన్నాడు. కొందరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కొందరు యేసు ప్రభువుకు సాక్షులుగా, హతసాక్షులుగా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మన జీవితంలో క్రీస్తుని మనము పొందిన తర్వాత ఎటువంటి మార్పుతో మనం ముందుకు సాగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? అందుకనే పౌలు భక్తుడు గొప్ప మాట అంటాడు, ఎవడైనాను క్రీస్తు నందుండి నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, సమస్తము కూడా కొత్తవవుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అటువంటి నూతన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన వెతుకుతున్నాడు, ఇంకా ఆయన కరములు చాచి మన జీవితాలను వెతుకుతూ ఉన్నాడు. మనం ఆయన చేతిలోనికి వెళ్తే ఆయన రక్షణ అనుభవిస్తాడు, రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనము మార్పుతో ముందుకు సాగుచు ఆయన కొరకు గొప్ప సాక్షులుగా మనం బ్రతకాలి. ఆయనను మనము సంపాదించుకున్న తర్వాత మన జీవితంలో
మార్పు లేకుండా ఉన్నామంటే వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సాల్వేషన్. మన రక్షణ ఏ రీతిగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. జక్కయ్య మిగుల ధనవంతుడు, కానీ క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత ఆ ధనాన్ని లక్ష్యము చేయాల. మన జీవితంలో కూడా క్రీస్తుని మనము సంపాదించుకొని లోక ఆశల వైపు మనం పరిగెడకుండా క్రీస్తు వైపు మనం పరిగెడుతూ గొప్ప మార్పుకు మనము శ్రీకారం చుట్టుకొని ఆయన బిడ్డలుగా మనము జీవితం తలలు ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆయన చూచే దేవుడు. ఆయన మన బ్రతుకులను చూచే దేవుడు. హాగర్ అంటుంది, ఆయన చూచుచున్న దేవుడు నీవే అంటుంది. ఆయన చూచే దేవుడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చున్నాడు. మన జీవితాలను బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన చేతిలోనికి వెళ్దాం. ఆయన పాత్రగా మన జీవితాలను కట్టుకుందాం. తలలు ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దగ్గర మా ప్రభువా, జక్కయ్య జీవితాన్ని బట్టి ఎంతగానో వందనాలు ప్రభు. ఎంత గొప్ప కోరిక. ఆ కోరిక కొరకు తన జీవితాన్ని తగ్గించుకున్నాడు ప్రభువా. చిన్న వాని వలె తన హృదయం మారిపోయింది. తండ్రి, మా జీవితంలో కూడా చిన్నవాని మనస్తత్వమును మేము కలిగి ముందుకు సాగుటకు సహాయం, అట్టి తగ్గింపు స్వభావం, అటు బ్రతుకులు మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించు ప్రభువా. ఇంకా మీకు ఆయాసకరంగా మా జీవితంలో ఉన్నాయేమో వాటిని తీసివేయమని వేడుకొనిచున్నాం. మా బ్రతుకులు మార్చండి, పవిత్రపరచండి తండ్రి. మీరు మాలోనికి వచ్చిన తర్వాత ప్రభువా, చాలాసార్లు మేము మార్పుని కనపరచడం లేదేమో ప్రభువా. నిజమైన మార్పు ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఉండాలి నాయనా. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరము కూడా మేము చిన్న క్రీస్తులాగా మారిపోవాలి. అటు స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మార్పు కలిగిన జీవితంతో మీ సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా మేము జీవించుటకు సహాయం దయచేయమని, చిన్న ప్రతి ఒక్క బిడ్డను మీరే బలపరిచి ముందుకు నడిపించమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ప్రసంగం అంతట్లో నాకు ఇష్టమైన మాట ఏంటంటే, క్రీస్తును సంపాదించు. చాలా పవర్ఫుల్ వర్డ్ అది. క్రీస్తును సంపాదించుకో. నువ్వు సంపాదించుకున్నావా? నీ గుండె మీద చేసి చెప్తున్నాను, నేను సంపాదించుకున్నా. సంపాదించుకుంటే ఏం జరుగుద్ది? ఎలా సంపాదించుకున్నాడు జక్కయ్య? ఆచార్య చెప్పాడు, ట్యాక్స్ కమిషనర్ ఈజ్ అన్ ఆఫీసర్. నేను అనుకుంటున్నాను, నేను డ్రీమర్ అన్నీ కూడా ఆలోచన చేస్తుంటాను నేను, డ్రీమింగ్. అసలు జక్కయ్య ఏ చూడాలి ఎందుకు ఆశపెట్టింది? ఉప్పు నీళ్ళు తాగితే ఏం జరుగుద్ది చెప్తారు ఎవరన్నా? కృషి, థ్యాంక్ యూ. ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నా. మత్తయి సువార్తలో 9:9 అక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు మత్తయి. ప్రభు పిలిచాడు, రిజైన్ చేసినాడు జాబ్. రిజైన్ హీ జాబ్. చాలా డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. గవర్నమెంట్ మాత్రం ఇంత కట్టాలా, కట్టిన తర్వాత వీళ్ళందరూ సంపాదించుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మత్తయి యొక్క జీవితము జక్కయ్యలో మార్పు కలిగించింది. ఇంత సంపాదన కలిగిన ఉద్యోగము మత్తయి వదిలిపెట్టాడంటే ఏమి జరిగింది మత్తయికి? ఆ యేసు ప్రభులో ఏమున్నది? హీ హ్యాడ్ ఏ థర్స్ట్ టు సీ జీసస్ క్రైస్ట్. అలాగే మన జీవితాలు ఇతరులకి దాహం పుట్టేటట్టుగా ఉండాలా, యేసును చూడాలా. a great desire and ambition to see Jesus Christ. ఎస్ ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, నీతి కొరకు ఆకలి ధన్యులు. ఆకలి
కలగటమే ధన్యత అన్నమాట. ప్రభు వచ్చాడు జక్కయ్య కోసం, ఓన్లీ ఫర్ చెప్పాడు ₹50 ఫర్ వన్ సోల్ హీ ట్రావెల్డ్ ఆల్ ద వే. వి కేమ్ టు జెరికో. బైబిల్లో పోతే ఒకసారి జెరికో చెప్పించాడు కదా యేసు ప్రభు, పరమ తండ్రి, బికాస్ జెరికో, ఎవరు దాన్ని కడతారో చచ్చిపోతారని చెప్పాడు. యేసు ప్రభు ప్రిపేర్ టు డై టు బిల్డ్ ద టౌన్ జెరికో. జక్కయ్య జీవితం కట్టాడు, అందరి జీవితాలు కట్టినట్టే. జక్కయ్య ఆశ, దాహం రెండోది ఏంటంటే, మనము మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారమైతేనే కానీ దేవుని రాజ్యము సంపాదించుకోలేరు. జక్కయ్య పరిగెత్తటమే పిల్లోళ్ళలాగా. మన ఆఫీసర్స్ ఉంటారు కదా, పెద్ద ఆఫీసర్స్, వాళ్ళు రోడ్డు మీద పరిగెత్తుంటే ఎట్లా ఉంటుందండి, చెట్టు ఎక్కితే ఎట్లా ఉంటుంది. ఇది ట్యాక్స్ కమిషనర్ క్రీస్తును చూడటానికి తగ్గించుకున్నాడు. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్. క్రీస్తుని సంపాదించుకోవటంలో తగ్గించుకోవాలా. హంబుల్ అవర్ సెల్స్. చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు చూసి దాన్ని నేను ఆ దేశం పైన 10 జక్కయ్య చెట్టు అని చెప్పారు. చెట్టు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఆశ్చర్యంగా ఉంది నాకు. యేసు ప్రభుకి ఎట్లా తెలుసు జక్కయ్య పేరు? జక్కయ్య అని పిలిచినాడు. జీసస్ కాల్డ్ Zacchaeus, that short Zacchaeus touched heavens. పరలోకాన్ని తాకినాడు. ఎంత గొప్ప తండ్రి. జక్కయ్యని ఎప్పుడైతే పిలిచినాడో ఆయన పరలోకమును తాకినాడు. He became so tall, he could touch heavens. త్వరగా దిగాడు. ప్రతి మాటలో గొప్ప అర్థము. ఇమ్మీడియట్లీ ఒబీడియన్స్. క్రీస్తుని సంపాదించుకోవాలంటే దాహం ఉండాలా, తగ్గించుకోవాలా, త్వరపడాలా, త్వరితముగా చేయాలా. యేసు తన ఇంట చేర్చుకున్నాడు. ది రిసీవ్ జీసస్. సంపాదించుకున్నాడు. అది పాష్ గారు చెప్పిన మాట. క్రీస్తును సంపాదించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:9 కూడా అంటాడు, 8:9, నా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. 9 మొదటి భాగం, నేను క్రీస్తును సంపాదించుకొని. నాకు ఎంత ఇష్టమో ఆ మాట. కొలస్సీ పత్రిక 3 అది చూస్తే బాగుంటుంది. కొలస్సీ పత్రిక పౌలు మాటలు అవి 3:5 3వ లైన్లో చదువుతున్నాను. 183 పుట 3వ అధ్యాయము 5వ వచనము 3వ లైను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చంపేసి ఈ బ్రోక్ ద ఐడల్. విగ్రహమును చంపినాడు, పగలగొట్టినాడు. క్రీస్తుని సంపాదించుకొని. నువ్వు సంపాదించుకున్నావా? నీ బ్రతుకు చాలా భయంకరం. వెంటనే పాస్టర్ గారు చాలా బాగా వివరించినాడు. 8లో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా. ప్రభువా అంటే అది మాట చాలా గొప్ప మాట. దేవా అని అర్థం. రికగ్నైజ్ జీసస్ యాజ్ హిస్ గాడ్. శిష్యులు చాలాసార్లు బోధకుడు అంటాడు. ప్రభు అని ఆకలి ఎప్పుడు ఒకసారి అంటారు. But at the first meeting, Zacchaeus called Jesus as my master, my Lord, my God.
ఏమన్నాడు? నా ఆస్తిలో సగము బీదలకి. బీదలకంటే చెప్తారా? మత్తయి సువార్త 20:40. Matthew's Gospel chapter 25 and 40. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు చేస్తే నాకు he gave half of property to Jesus Christ. బేదలకు ఇచ్చాయంటే యేసుప్రభుకి ఇచ్చినట్టే. ఎంతమంది బేదలను చూస్తున్నావు నువ్వు? తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, విధవరాండ్రు, దిక్కులేని పిల్లల్ని చుట్ట యేసుప్రభు చూసినట్టు. He gave half of his property to Jesus Christ. చట్టము, లా, ధర్మశాస్త్రము ఎక్కడున్నది తెలుసా? అది నిర్గమకాండము. అది కూడా చూస్తే బాగుంటుంది. 22:1. The book of Exodus chapter 22 verse 1. ఒకరు ఎద్దునైనా గొర్రెనైనా దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వలేను. ట్యాక్సులు కట్టే గొర్రెలు చాలా సంపాదించుకుంటుంది ఆయన. ఎద్దులు, గొర్రెలు అది అలంకారం. డబ్బు కూడా తీసుకున్న డబ్బు 4 అంతలు ఇచ్చాడంటే he obeyed the law command of God. You want to possess Jesus Christ, if you want to receive Jesus Christ into your life, సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్రము లోబడాల. వాక్యం 4 అంతలు 5 అంతలు చెల్లించాల. ఇవ్వబెడ్డ ఇంకేమండి అండి పాప ఆయనకి ఏమి లేదు. యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభుని సంపాదించుకుంటే అన్నీ మన ప్రభుకి ఇచ్చేస్తాం. నేను హైదరాబాద్ చర్చ్లో హార్వెస్ట్ ఫెస్టివల్కి పిలిపించారు. ద ఫస్ట్ మెసేజ్ వాస్ గివ్ యువర్ హార్ట్ టు జీసస్ క్రైస్ట్. పౌలు, నీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను. ఐ వాంట్ యూ, నాట్ యువర్ మనీ. ఐ వాంట్ యూ, నాట్ యువర్ మనీ. నాకు నీ డబ్బు అవసరంలే, నాకు నువ్వు కావాలా, నీ హృదయం కావాలా, నీకు రక్తం పెట్టినాను నేను. యు ఆర్ సో ప్రెషస్ టు మీ, ఐ వాంట్ యూ అని. నీ సొత్తు కాదు మీ హృదయాలు ఇవ్వండి అంటే అంత గాసిప్పు. ఇప్పుడు నేను ఆ పాట పోయిన వారం ఆపేయాలి, కొంత గాసిప్ బయలుదేరింది. గాసిప్ దీనికి కూడా కనెక్షన్ ఉంది. అప్పుడు ఒక ఆయన ఉంటాడు, నా ఫ్రెండ్ క్లైవ్ మోజెస్ అని. వాళ్ళు అనుకునే నాకు చెప్పేవాడు హోటల్కి వచ్చాడు. ఆగస్టు అనుకుంటున్నారు అంటే అప్పుడు నేను చెప్పినాను, ఇఫ్ యూ గివ్ యువర్ హార్ట్, యూ గివ్ ఎవ్రీథింగ్ టు జీసస్ క్రైస్ట్. రామాయపట్నం సేమిలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, యాష్లీ జ్ఞానముత్తు నా ఫ్రెండ్. ఒక సంగతి చెప్పాడు, నాకు భలే ఇష్టం. అది ఒక పెద్ద ల్యాండ్ లార్డ్, చాలా ధనవంతురాలు, ఒక్కమే, చాలామంది పనులు, వెరీ 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 రిచ్ లేడీ. అయితే మన కాంపౌండ్ అంత ఉంటుంది అనమాట మొత్తం. ఏబిఎంఐ స్కూల్ కాంపౌండ్, బంగాళాలు, గెంగళాలు, స్విమ్మింగ్ పూల్, చాలా వెరీ రిచ్ లేడీ. ఆ పక్కన ఒక చిన్న క్రిస్టియన్ చర్చ్. బీదోళ్ళు వాళ్ళు, చాలా బీదోళ్ళు వాళ్ళు. ఒకసారి పెద్దలందరూ కలిసి అమ్మని అడుగుదాము, అది అమ్మోళ్ళ స్థలం వేస్తుంది, చర్చి కట్టుకుందాం, చిన్న పాకాలు వేసుకుంటున్నా కదా అని పోతే ఆమె వాళ్ళని రానివ్వలా. ఎవరిని రానిలా, వాళ్ళు తరిమేసినారు. ఆమె చాలా సిక్ అయిందంట, వెరీ వెరీ సిక్. అప్పుడు పాస్టర్ గారు పెద్దలందరూ పోయి, అయ్యా నాకు స్థలం వద్దే వద్దయ్యా, అమ్మగారు కొరకు ప్రార్థన చేస్తామయ్యా, షీఈ్ అవర్ నైబర్ కదా, ప్రార్థన చేస్తావయ్యా అన్నారు. అప్పుడు ఆమె రిలక్టెంట్లీ షీ గేవ్ పర్మిషన్ టు ప్రే ఫర్ హర్. అయిష్టంగా పోయారు. గుండెలు కుమ్మరించి ప్రార్థన చేసినారు కన్నీటితో. అమ్మను బాగా చేయి ప్రభు అని. స్వస్థత పొందింది. ఆస్తి మొత్తం చర్చికి రాసింది. చప్పట్లు పట్టండి. కథ కాదు ఇది, కథ కాదు. వాట్ హ్యాపెండ్? ఈ స్టోరీ చెప్పినాను అక్కడ వాళ్ళకి చర్చిలో. ఇఫ్ యూ గివ్ your heart to Jesus, you give everything to Jesus. మనకేం అవసరం లేదు. ఎందుకు?
కొలస్సీ 2:9 ఇంగ్లీష్లో చెప్తాను, మీరు అందరు ఇంగ్లీష్లో చెప్పాలా. మీరు అందరు ఇంగ్లీష్ వచ్చుగా, చాలామందికి ఇంగ్లీష్ వచ్చు. క్రీస్తు నీకుంటే నువ్వు సమస్తము కలిగిన వాడు. చెప్పండి ఇంగ్లీష్లో. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. గట్టిగా చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్. మర్చిపోవద్దు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్. యూ హ్యావ్ క్రైస్ట్. క్రీస్తు ఉంటే అన్నీ ఉండండి. ఇంకెందుకు అంతా వదిలేసినాడు. సంపాదించుకుంటే లెక్క చేయరండి, డబ్బు లెక్క చేయరండి. ధనాపేక్ష ఉందంటే యువర్ ఐడిలేటర్, విగ్రహారాధకుడు. జక్క నాకెంత ఇష్టమో. పరలోకం పోయి జక్కని కలుసుకుంటే, జక్కయ్య ఎన్ని నేర్చుకున్నావు నీ జీవితంలో. పొట్టి జక్కయ్య అని పేరు. మన ప్రసంగంలో ఆయన పొట్టి జక్కయ్య అన్నాడు. పొట్టి జక్కయ్య కాదు, యేసయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రాహాము కుమారుడు. అబ్రహాం సా జీసస్, జక్కయ్య ఆల్సో సా జీసస్. మనం కూడా ఆశ ఉంటే ప్రభు మనకు బయలుపరుచుకుంటాయి. రివీల్స్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు అని కనపడతాను. నేను చూశాను యేసు ప్రభు. ఎవ్రీడే ఐ సీ జీసస్ ఇన్ ద బైబుల్. ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు సూచన నా కళ్ళులు తెరుము. కాబట్టి అది ఊరక మనము నావన్నీ అంగీకరించుము దేవా, వెండి పశుడు ఇదిగో బంగారు ఇస్తారు. ఇప్పుడు వెండి పసిడి ఇదిగో కానుక పడితే వేస్తారా? బంగారు వేస్తారా? చచ్చిన ఏదో. మరి ఎందుకు ఆ పాట పాడు? అబద్ధాలు, అబద్ధికుల నరకంలో ఉంటారు. ఇంకొక పాట ఉంది. నా వెండి కనకంబు, నా వెండి కనకంబు, నా తండ్రి గైకును ఇస్తారా? అబద్ధాలతో నరకానికి పోతారు అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో. ఇప్పుడు కూడా ఏం పడుతున్నారంటే అన్నీ ఇస్తానయ్యా అన్నాడు. అందుకని అది మానేసి ప్రభువుని స్తుతించడానికి నేను దానికంత స్టోరీ ఇది చెప్పాలనే నేను దానికి నీకు కనెక్షన్ పెట్టా. కాబట్టి మనం ప్రభువుకి దారాలు ఆయన సేవ జరగాలి. ఎక్క యేసుని సంపాదించుకున్నాడు, తన సమస్తం ప్రభుకి ఇచ్చినాడు. ఆయన గురించి బైబిల్లో రాసినారు. అది జీవితం ఎవరు రాస్తారు? బైబిల్లో జక్కయ్య పేరు బైబిల్లో ఉంది. అంత గొప్ప ధన్యత. ప్రభు అన సగం ఆస్తి నేను పేదలకి ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తున్నాను. 4 అంతలు జల్లి ఇంకేముంది పాపం? ఏమి లేదు. కానీ ప్రభు ఉన్నాడు. విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. ఇప్పుడు నేను ఎందుకు దేవుని రాజు? ప్రతి అక్కర తీరుస్తాడు ప్రభు, కోరికలు కాదు. సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. అది నా అనుభవం. 50 సంవత్సరాలు సేవలో నేను ఎవరిని అడగను, ఆయన నేను అడగను కూడా. అడగపోయినా కూడా ఇస్తాడు ఆయన, అడగపోయిన ఇస్తాడు. కాబట్టి ఆత్మీయ సత్యాలు హృదయంలో దాచిపెట్టుకొని బై లిసనింగ్ అండ్ రిసీవింగ్ గాడ్స్ స్పిరిచువల్ లెసన్స్ వి బికమ్ రిచ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ధనవంతులు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి దేవా యేసయ్య, ఎన్నో ఆత్మీయ సత్యాలని దాసుని వాడుకున్నారు. స్తోత్రాలు. అవును తండ్రి, మేము మిమ్మల్ని సంపాదించుకోవాలా? మత్తయి జీవితం ఏ రీతిగా ఆయనకు స్ఫూర్తిగా ఉన్నదో మా జీవితాలు కూడా అనేకులు స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ కానుకలు మీకు సమర్పించాలి ధారాళముగా. నీ భాగం నీది, దశమ భాగం నీది తండ్రి. దాన్ని చెల్లించాలా? ఇవ్వటం కాదు, చెల్లించాలి తండ్రి. కనుక మాలో ఉన్న విగ్రహాలన్నిటిని పగలగొట్టి మిమ్మల్ని సంపాదించుకొని నీ బిడ్డలుగా జీవించి అనేకులకు మేము ప్రభు స్ఫూర్తిగా, అనేకులకు ఉప్పు వలె ఉండి వారికి దాహం పుట్టించే బిడ్డలుగా మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ఆదివారపు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈరోజు మంచి వాతావరణములో ఇక్కడ చేరున్నాము. ఎందుకంటే గత రాత్రి చాలా పెద్ద వర్షము పడింది. ఆరాధన ఏ విధంగా జరుగుతుందో అనేటి కొంత భయం ఉంది. మరి చాలామందికి నేను ఫోన్ చేసి చెప్తే వారు ప్రార్థించారు. మన ప్రార్థన వల్ల ఈరోజు మంచి వాతావరణము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మంచి శ్రేష్టమైనటువంటి దైవ వర్తమానము
మరి జక్కయ్య గురించి 3 అంశాలు చక్కగా వివరించినటువంటి మన అసిస్టెంట్ పాస్టర్ గారు మరి రెవరెండ్ డి ఆషర్ పాల్కి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి విషయాలు మరి యవన కాపరి ద్వారా మనం విన్నాము. మరి అందుని బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్-19 ద పాండమిక్ సిచ్యువేషన్లో నిజంగా మన పాస్టర్ గారు ఆషర్ పాలు దాదాపుగా 110 పైగా భూస్థాపనలు చేశారు. ఒక్కడే అన్ని భూస్థాపనలు చేశాడు. కానీ అందుని బట్టి కూడా నేను ప్రత్యేకంగా ఆషర్ పాల్ని అభినందిస్తున్నాను. సంఘపక్షంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలో పాల్గొన్నటువంటి మన సంఘ కాపరి గారు రెవరెండ్ డి ఆగస్టిన్ గారికి, రెవరెండ్ కె ప్రసాదరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది. బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో యవన బిడ్డలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా మమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంకాలము 4 గంటలకు స్త్రీల మైత్రి సహవాస కూడిక ఇక్కడ జరుగుతుంది. కనుక స్త్రీలందరూ కూడా ఈ యొక్క స్త్రీల మైత్రి సహవాస కూడికలో పాల్గొనవలసిందిగా మరి స్త్రీల మైత్రి సహవాస కూడిక సెక్రటరీ గారు శ్రీమతి వై సంధ్యారాణి దీన్ దయాళ్ గారు కోరుతూ ఉన్నారు. ప్రతి సోమవారము మంగళవారము సాయంకాలము 6:30 గంటలకు మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కూడిక ఇక్కడే ఉంటుందని తెలియజేస్తున్నాను. కనుక 45 సంవత్సరాలు పైబడినటువంటి వారు మరి ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ కూడికలో పాల్గొనవలసిందిగా మరి సెక్రటరీ గారు రెవరెండ్ రాణా విజయరావు గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు పాస్టర్ కె నాగభూషణ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి బుధవారము శుక్రవారము సాయంకాలం 5:30 గంటలకు జువెట్ ప్రార్థనా కొండపై ఆరాధన ఉంటుంది. మన అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు దైవవర్తమానం అందిస్తున్నారు. కనుక మరి ఆ ప్రార్థనలో మరి పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు వృద్ధుల సండే స్కూలు నిర్వహించబడుతుంది. దాదాపుగా ప్రతి వారము క్రమక్రమంగా ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. ఈరోజు దాదాపుగా 40 మందికి పైగా అటెండ్ అయ్యారు. మరి వృద్ధుల సండే స్కూల్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వృద్ధుల సండే స్కూల్ టీచర్ గారు శ్రీమతి పి ఫ్లారెన్స్ జయకుమార్ గారికి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ వృద్ధులు ఎంత చక్కగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటలు పాడుతున్నారంటే ఎంత చక్కగా పాడుతున్నారు. వారికి ఒక ఆదివారము మనం అవకాశం ఇవ్వాలి. వారు చక్కగా పాడుతున్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా నేను టీచర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు టిఫిన్ స్పాన్సర్ చేసినటువంటి వారు సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి భీమవరపు అరుణ గారు. వృద్ధుల సండే స్కూల్కే కాకుండా మరి ఇక్కడ ఉదయకాల ధ్యాన కూటం జరుగుతుంది. పాస్టర్ గారు 9 గంటల నుంచి 9 to 9:30 జరుగుతుంది. గాస్పల్ టీచర్స్ మీటింగ్ అనేటువంటి అది ట్రైనింగ్ క్లాస్, అది ఒక అరగంట ప్రతి ఆదివారం. దానికి కూడా టిఫిన్ స్పాన్సర్ చేశారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా సంఘ పక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్య ప్రకటనలు. మరి కొన్ని పరిస్థితుల కారణంగా ఈరోజు మరి కొన్ని ఖాళీలు, మరి ఆయా పాలయాలకు సంబంధించినటువంటి ఖాళీలు పూర్తి చేయాలి. కానీ నిన్న 17వ తారీఖున ఒక మెమో వేశారు హైకోర్టులో. ఆ మెమో వేయడం ద్వారా కొంత ఆటంకము కలిగిందని భావిస్తూ మరి ప్రకటన నెక్స్ట్ కమిటీ తీర్మానం చేసి కొన్ని 5 ఖాళీలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని ఆశపడుతూ ఉన్నాం. వచ్చే వారము ఆదివారము మరి ప్రముఖ గాయకుడు మరి మధ్యలో లేనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బంగారు గంటలోని 9 పాటలు పాడారు. ఆ 9 పాటలను ఒక క్యాసెట్ రూపంలో మన సంఘ కాపరి గారు రేపు నెక్స్ట్ ఆదివారము దాన్ని ఇక్కడ సంఘంలో డెడికేట్ చేస్తారు. వీడియో పాట వీడియో ఈ 9 పాటలు కనుక నెక్స్ట్ ఆదివారము మీరు తప్పక రావాలి అని నేను ప్రేమతో కోరుచున్నాను. మరి దానికి పాస్టర్ గారు సంఘమంతటికి పాస్టర్స్ కాఫీ వారు ఇస్తున్నారని తెలియజేశారు. కనుక మరి
అందరూ కూడా ఆహ్వానించటానికి మేము ఈ యొక్క ఆహ్వాన ఈ యొక్క శ్రేయమునై మా యేసు దేవుడుండగా ఏదికింక వెరవలయు ఎప్పుడు నాకు పండుగా అభయం అభయం అభయమేప్పుడు ఆనందం ఆనందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం వారిని క్షమించండి, మన శోధనలకు తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము, ప్రభు దినముల ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా క్రీస్తుని సంపాదించుకొని ఆత్మీయ ఐశ్వర్యవంతులై అనేకులకు దీవెనకరంగా ఉండటానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువానుండు నటురా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా.